ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ఏప్రిల్ నెల 2వ తేదీ కదా, అను దినమునకు అవసరమైన ప్రవచన వాక్కు దేవుని వైపు మనం చూస్తున్నాం. ఆయా దినమునకు తగిన కృప, ఆయా దినమునకు తగిన ప్రార్థన, ఆయా దినమునకు తగిన దేవుని దయ ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమందు ప్రభు ఏమి ఎదురు చూస్తున్నాడు, ఏమి చెప్పాలనుకుంటున్నాడు నేను చదువుతున్నాను. 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనములో వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యెవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అభిషేకపు నాయకుడు, అభిషేకపు శక్తి కలిగిన ఆత్మదేవుడు, ఆయనతో పయనించేటువంటి జీవితము లాంటి జీవితం వేరే ఏముంది? ఆమేన్. ఇది పరిశుద్ధాత్మని కాలం. ప్రభు యొక్క రాకడ అంచు చివరలో మనం ఉన్నాము. అలాగైతే నేటి దినాలలో పరిశుద్ధాత్ముడు మనకు చెప్పే ఆశీర్వాదములు అనుదినము పొందుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క స్వరం, ప్రవచన స్వరం ఏమిటంటే, అన్య భాష యొక్క ఆశీర్వాదము ఏమిటి? నేను అన్య భాషలో మాట్లాడుతున్నాను, అందువల్ల నాకేమి లాభము? నేను చదివాను, మీరు విన్నారు కదా. అన్య భాష మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో రహస్యములను మాట్లాడుచున్నాడు. ఆమెన్. అన్య భాషలో మీరు ప్రార్థించడం మొదలుపెట్టిన వెంటనే ఆత్మలో ఒక గొప్ప సంతోషం వస్తుంది. ఎందుకంటే మీ కాన్వర్జేషన్ దేవునితో కనెక్ట్ చేయబడుతుంది. మనుషునితో అది తెగిపోతుంది. ఒక మనుష్యుడు నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు సంతోషముతో టీ తాగావా అని అడుగుతున్నారు కదా. కానీ ఆత్మలో నింపబడి అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టినట్లయితే ఈ మాట ప్రకారం పౌలు రాస్తున్నాడు, దేవునితో మాట్లాడుచున్నాము, దేవునితో. అలాగైతే మీకు ఒక ప్రశ్న రావచ్చు, నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే, తెలుగులో ప్రార్థన చేస్తే ప్రభు వినడా? అది ఈ లోక సంబంధమైనటువంటి భాషలో, ఈ లోకమునకు చెందిన భాషలో మనం దేవునితో మాట్లాడుతున్నాం. కానీ ఇది పరలోకపు భాష. పరలోకపు భాషలో ఆమేన్. ఇది అన్య భాష అనునేది పరలోకములో నుంచి అనుగ్రహింపబడిన భాష. పరలోకపు భాష ద్వారా పరలోకపు తండ్రితో ఇంటరాక్ట్ అవ్వడమే అన్య భాష. అలాగైతే ఆ అన్య భాషలో మీరు ప్రార్థించినట్లయితే తద్వారా మీ అంతరంగ పురుషునిలో ఒక నూతన బలమును ప్రభువిస్తాడు. అందరము చేతుల పైకెత్తి ఆమేన్, హల్లెలూయా చెప్పండి. అలాగైతే ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, పదే పదే తరచు ఏకాంతముగా వ్యక్తిగతముగా అన్య భాషలు మాట్లాడి ప్రార్థించే వరం నాకు కావాలి. అన్య భాషలో ఆరాధించే భాగ్యం నాకు కావాలి. అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువా ఇంకా ఆత్మ సంబంధమైన మండలములోనికి ప్రవేశించి ప్రభువా ఆత్మ వరములను నేను అనుభవించాలి అని మీరు అడగాలి. ఎందుకు ఇది మీకు చెబుతున్నానంటే, పరిశుద్ధాత్ముడు చెప్పమని ప్రేరేపిస్తున్నాడు గనుక చెప్తున్నాను. ఎందుకు ప్రేరేపిస్తున్నాడంటే, ఈ కృప మీ మీదికి రాబోతుంది. విశ్వసిస్తున్నారా? ప్రార్థించుదామా? అలాగే చేతుల పైకెత్తి, పరిశుద్ధమైన మంచి దేవా, యేసు నామములో అన్య భాష యొక్క ఆశీర్వాదములను గూర్చి మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్న మీ దయకై వందనాలు, మాట్లాడిన దయకై వందనాలు. ప్రభువా, ఇంకా అత్యధికముగా ఏకాంతముగా దేవ అపోస్తలుడైన పౌలు వలె భాషలతో ఎక్కువగా మాట్లాడి ఆత్మీయ మండలములోనికి వెళ్ళి మీ చిత్తమును ఎరిగే జ్ఞానమును మీ బిడ్డలకు అనుగ్రహించి ఒక దైవికమైన నడిపింపుకు సహాయము చెయ్యండి. ప్రార్థన ఆలకించిన ప్రభుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క కృప మీరు అన్య భాషలో ప్రార్థించగా వెల్లడి కాబోతుంది. అది మీకే ఆశ్చర్యము కలుగుతుంది. సాక్ష్యము చెప్పగలరు. ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయములను, మీ యొక్క విన్నపములను తెలియపరచండి. అనేకులకు షేర్ చేయండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.